హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈరోజు మీకు గోకరాజు రంగరాజు కాలేజ్ టీఎస్ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ 2024 అండ్ 2025 గురించి చెప్తున్నాను. అంటే ఈ ఇయర్ మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్తున్నాను. టీఎస్ ఎంసెట్ GRIET హైదరాబాద్ ఫేజ్ 1 కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్ 2024. In the first phase, the course-wise TSMC 2024 cut-off rank details for OC gender-neutral seats at GRIET హైదరాబాద్ ఆర్ యాజ్ ఫాలోస్. నేను ఈరోజు మీకు చెప్పేది గోకరాజు రంగరాజు కాలేజ్లో ఈ ఇయర్ జరిగిన ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో ఎండింగ్ ర్యాంక్స్ చెప్తాను. కోర్స్ వైజ్ ఓసీ జెండర్ న్యూట్రల్కి ఫస్ట్ వచ్చేటప్పటికి సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చి 3915. అదే సిఎస్ఎం బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి వచ్చి 4414. నెక్స్ట్ సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్కి వచ్చి 5223తో ఎండ్ అయింది. నెక్స్ట్ వచ్చే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ సిఎస్బి అంటే అది 5939కి ఎండ్ అయింది. నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చి 6372 ర్యాంక్కి ఎండ్ అయింది. అదే EEE వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 14922 ర్యాంక్కి ఎండ్ అయింది. అదే ఎంఈసీకి వచ్చేటప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ 29066 ర్యాంక్కి ఎండ్ అయింది. నెక్స్ట్ సిఐవి వచ్చి సివిల్ ఇంజనీరింగ్ 35928 ర్యాంక్తో ఎండ్ అయింది. నేను ఇప్పుడు దాకా చెప్పినవన్నీ గోకరాజు రంగరాజు కాలేజ్లో టీఎస్ ఎంసెట్ ఇయర్ జరిగిన ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎండింగ్ ర్యాంక్స్ చెప్పాను ఓసీ జెండర్ న్యూట్రల్కి సంబంధించి. మీకు ఎవరికైనా నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసుకుని చూడండి. ర్యాంక్ వైజ్ ఇచ్చాను. అవన్నీ నేను చెప్పిన ఓసీ జెండర్ న్యూట్రల్ మాత్రమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.